ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:57 సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1:27 పూర్తవుతుంది. ఈ గ్రహణం కుంభరాశిలో సంభవిస్తుంది. గ్రహణం స్పర్శకాలం రాత్రి 9:57, గ్రహణ మధ్యకాలం రాత్రి 11:32, గ్రహణ మోక్షకాలం 1:27. అత్యంత పుణ్యకాలం అంటే మొత్తం గ్రహణ కాలం 3:10. ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ రాశుల వారు ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు, అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల గ్రహణ శాంతి చేకూరుతుంది అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, గ్రహణం పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడుతున్న కారణంగా పూర్వభాద్ర నక్షత్రం వారు, అలాగే పునర్వసు నక్షత్రం వాళ్ళు, విశాఖ నక్షత్రం వాళ్ళు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. అలాగే వీళ్ళు గ్రహణ శాంతులు కూడా చేయించుకోవాలి. అలాగే గ్రహణ గోచారాన్ని అనుసరించి కర్కాటక రాశి, వృశ్చిక, కుంభ, మీన రాశుల వారికి ఈ గ్రహణం అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు కనుక మీరు కూడా చూడకూడదు. అలాగే గ్రహణ శాంతులు చేయించుకోవలసి ఉంటుంది. ఇక మధ్యస్థమైన ఫలితాలు కలిగే రాశులు చూసినట్లయితే సింహరాశి, మిథున రాశి, తులారాశి, మకర రాశి. ఈ రాశుల వారు గ్రహణ శాంతి చేయించుకున్నా చేయించుకోకపోయినా పర్వాలేదు. అయితే తులారాశిలో విశాఖ నక్షత్రం ఉన్నందువల్ల విశాఖ నక్షత్రం వారు గ్రహణ శాంతులు ఖచ్చితంగా ఆచరించడం అనేది ఉత్తమమైన విషయం. ఇక మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి, ధనస్సు రాశుల వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. ఈ రాశుల వారికి ఎటువంటి దోషాలు లేవు కాబట్టి వీరు ఎటువంటి శాంతులు కూడా చేయించుకోనక్కర్లేదు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, గ్రహణ శాంతులు అంటే ఏంటి, ఎందుకు చేయించుకోవాలి అని అనుకుంటే కనుక, గ్రహణం ఎప్పుడూ కూడా తన రాశిలో కానీ తనకు ప్రతికూలమైనటువంటి రాశుల్లో కానీ గ్రహణ గోచారం ఏర్పడుతుందో అప్పుడు అనారోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు కానీ లేదా యాక్సిడెంట్ సంభవించే అవకాశాలు కానీ ఏర్పడుతుంది. అందుచేత వీటిని ఆపడానికి, ఇవి రాకుండా ఉండడానికి మనం గ్రహశాంతులు అనేవి నిర్వహిస్తూ ఉంటాము. ఈ విషయాలను జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. కనుక ఎవరికైతే గ్రహణ దోషాలు చెప్పబడి ఉన్నాయో వారు మాత్రం గ్రహణ శాంతులు చేయించుకోవడం ఉత్తమం. అలాగే ఏ నక్షత్రాల వారికైతే గ్రహణ కాలం అనేది అనుకూలంగా లేదో దాని ప్రభావం 6 మాసాల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణం విషయంలో అలాగే ఆరోగ్యం విషయంలో కూడా వీరు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పినప్పటికీ కూడా వారు అనంతమైన సంపద సంపాదిస్తారని, ధన సంపాదన అధికంగా ఉంటుంది అనేది ఉద్దేశం కాదు. ఎటువంటి ఫలితాలు అయినప్పటికీ కూడా అవి ఉన్నతంగా ఉన్నా, లేకపోతే అధమంగా ఉన్నా, లేక మధ్యమంగా ఉన్నా గ్రహణ గోచార ఫలితాలనేవి వారి వారి వ్యక్తిగత రాశి చక్రం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అయితే చంద్రుడు మనఃకారకుడు కాబట్టి అధమ ఫలితాలు పొందేటటువంటి వారు దానాలు, శాంతులు చేసుకుంటే సరిపోతుంది. తద్వారా ఆరోగ్యం కుదుట పడుతుంది. అలాగే ఎటువంటి గ్రహ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఏ గ్రహణాలు ఏర్పడినప్పటికీ కూడా మనకు దైవ బలం ఉంటే ఎటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోగల శక్తి మనకి ఏర్పడుతుంది. దైవ బలం అంటే మనల్ని ఎప్పుడూ కూడా దైవం అండగా ఉండి కాపాడుతాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుచేత గ్రహణం సమయంలో కూడా నియమాలను పాటిస్తూ పట్టు విడుపు స్నానాలు ఆచరించి మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం అనేది చాలా మంచిది. అయితే ఈ గ్రహణ ప్రభావం వల్ల వృశ్చిక, ధనస్సు, తులారాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశుల వారికి 100% జరగబోయేది ఇదే. ధనస్సు రాశి వారికి చంద్రగ్రహణం శుభదాయకంగా ఉంటుంది. గ్రహణ ప్రభావం వల్ల ఆకస్మిక ధనం పొందవచ్చు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తుంది. పెట్టిన పెట్టుబడి త్వరగా వస్తుంది. ఆరోగ్యం మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. మానసిక స్థిరత్వం సాధించవచ్చు.
కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. గ్రహణ ప్రభావం రాసుల మీద ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఏదైనా గ్రహణం సంభవించినప్పుడు అది సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన లాభ నష్టాలు అనేవి సరిసమానంగా ఉంటాయి. అంటే కొన్ని రాసుల వారికి నష్టం జరిగితే కొన్ని రాసుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి సంబంధించిన అంశాలు పరిశీలించినట్లయితే కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని సానుకూలమైన మార్పులు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇది అనుకూలమైన ఫలితంగా ఉంటుంది. కెరీర్లో అభివృద్ధి చెందుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అది కెరీర్లో మీ ప్రమోషన్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్కి సంబంధించిన విషయం కావచ్చు, లేదా కొత్త ప్రాజెక్టులు పొందే విషయం కావచ్చు. మీకు కెరీర్ పరంగా ఒక మంచి శుభవార్త అయితే వినే అవకాశం ఉంది. మీరు కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది మీకు అనుకూలమైన సమయం. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని మీరు పొందగలుగుతారు. మీ వృత్తి స్థానంలో మార్పు కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. విదేశాలలో అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలమైన ఫలితం లభిస్తుంది. ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. మీరు ఆదాయ ప్రవాహాన్ని కూడా అధికంగా చూస్తారు. మీ పెట్టుబడి నుంచి మీకు మంచి రాబడి లభిస్తుంది. రుణం లేదా ఆర్థిక సహాయం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే చిన్న స్వల్పకాలిక పెట్టుబడులకు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అంటే తల ముఖానికి సంబంధించిన చిన్న అనారోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఈ సమయంలో ఏవి సూచించట్లేదు. ఇక కుటుంబ పరంగా ఈ సమయంలో చాలా బాగుంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్ర కానీ వినోదయాత్ర కానీ చేస్తారు. మీకు మీ తండ్రి లేదా సోదరుడి నుంచి మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి కెరీర్లో కొంత మార్పు అనేది ఉంటుంది. ప్రత్యేకంగా ఈ విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొంతమేరకు జాగ్రత్తగా ఉండాలి. మీ తండ్రి గారి ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో అనుకున్న విషయాలు అనుకున్న విధంగా ముందుకు సాగడానికి మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ ఉండండి. ఈ విధంగా చేయటం వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోతుంది. పాజిటివ్ వైబ్స్ని మీరు పొందగలుగుతారు. మీరు ఏది అనుకుంటే అది జీవితంలో ఉన్నతంగా నిలవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు అనుకున్న దానికన్నా కూడా కొంత మేరకు మీ ఆలోచనలు అమలు చేయడం వల్ల వృద్ధి చెందుతారు. మీకు అభివృద్ధి కూడా ఎంతో ఉన్నతంగా ఉండడానికి మీ కుటుంబ సభ్యులకు కారణమవుతారు అనడంలో సందేహం లేదు. అయితే ఈ సమయంలో ఈ రాశివారు కొన్ని అంశాలలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా ఇదే. మరి దానికి సంబంధించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ సమయంలో మనం ఎదుర్కోబోయేటటువంటి ఆ పరిస్థితుల నుంచి బయటపడాలన్నా, లేదంటే ఆ పరిస్థితుల నుంచి పూర్తిగా మనం కోలుకోవాలి అన్నా కూడా మనం కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ఎక్కువగా దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మద్యం సేవించి వాహనం నడపడం వంటి పనులు అస్సలు చేయకండి. ఈ సమయంలో మీ డ్రైవింగ్ లైసెన్స్ వంటి అవసరమైన పత్రాలు మీ దగ్గర ఉంచుకోండి. ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ప్రయాణించడం చేయండి. అలాగే ఏ వాహనం అయినప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ప్రయాణం తప్పనిసరి, కానీ నేను సొంత వాహనం నడపలేను అని అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా డ్రైవర్ని పెట్టుకుని వాహనం నడిపించండి. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపారంలో కొన్ని కీలకమైన మార్పులు చేయబోతున్నారు. వ్యాపార విస్తరణ కోసం మీరు ఈ సమయంలో కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం పెడతారు. మీ వ్యాపారం ఖచ్చితంగా ఈ సమయంలో మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సాధారణ వ్యాపారం ఆర్థికాభివృద్ధి సొంతం చేసుకుంటుంది. విద్యార్థులకు కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి సమయంగా కనిపిస్తోంది. వారు తమ ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందుకుంటారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల విశ్వాసాన్ని తిరిగి పొందటానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. ఇక పోటీ పరీక్షలు రాసేవారు, లేదంటే ఏదైనా కోర్సుల కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఏదైతే రంగంలో ముందుకు వెళ్ళాలని ఆశపడి ఆ యొక్క కోర్సుని కానీ అధ్యయనాన్ని కానీ స్టార్ట్ చేస్తారో దాంట్లో మీరు ఎంతో మంచి అద్భుతంగా మీరు రాణించడం అనేది జరుగుతుంది. విదేశాలలో ప్రవేశానికి ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో పోటీ పరీక్షలు రాసి అక్కడే స్థిరపడాలి అనుకునే వారికి కూడా
మీరు కనుక ప్రణాళికాబద్ధంగా పూర్తిగా ఏకాగ్రత పెట్టి చదివినట్లయితే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయిని సాధిస్తారు. ఇంకా మీకు జీవితంలో ఇప్పటి వరకు జరిగిన దారుణాలన్నింటికీ కూడా ఇక చెక్ పడబోతోంది. మీ అదృష్టం మీకు ఎంతో ఆనందంగా మారబోయే క్షణాలు రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి మీ దాకా వచ్చినటువంటి అవకాశం గురించి 1కి 10 సార్లు ఆలోచించుకొని మంచి మార్గంలో మంచి నిర్ణయం తీసుకోండి. మీకు వచ్చిన అవకాశాలను జారవిడుచుకోవద్దు. ఏ అంశానికి సంబంధించిన నిర్ణయమైనా సరే, అంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మీ కెరీర్లో కానీ, విద్యకి సంబంధించిన విషయాలు కానీ, కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ, ఏ అంశంలోనైనా సరే ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి పెద్దలను సంప్రదించి లేదా అనుభవజ్ఞుల సలహాలు పాటించి నిర్ణయం తీసుకోవడం వల్ల మీ జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. అలాగే ఇక గ్రహణ సమయంలో మీకు వచ్చినటువంటి స్తోత్రాలు కానీ, లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, లేదా శివ స్తోత్రాలు వంటివి చదువుకోవడం మంచిది. లేదా మీరు గురు ఉపదేశం పొందిన ఏదైనా మంత్రం ఉంటే ఆ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. చూశారు కదండి, 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తేదీన వచ్చే గ్రహణం ఏ సమయంలో ఏర్పడబోతోంది, ఏ రాసుల వారికి ఉత్తమమైన ఫలితాలు, మధ్యమమైన ఫలితాలు, అధమమైన ఫలితాలు ఏ ఏ రాసుల వారు పొందబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు ఎటువంటి పూజ, దేవతారాధన, శాంతులు చేయించుకోవాలి అనే అంశాలను వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.